హలో ఫ్రెండ్స్, ఒంగోలు ఎక్స్ప్రెస్ ఛానల్ డిజిటల్ స్క్రీన్పై వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా వందనాలు. ఈరోజు మన దేశ చరిత్రలో అత్యంత పౌరుషాన్ని నింపిన ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఒంగోలు ఎక్స్ప్రెస్ ఛానల్. ఇదే ఉరీ దాడి. సెప్టెంబర్ 18, 2016 తెల్లవారుజామున సరిగ్గా 5 గంటల సమయం కాశ్మీర్లోని ఉరీ ఆర్మీ బేస్ క్యాంప్పై సరిహద్దు దాటి వచ్చిన 4 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పిరికి పందల్లా విరుచుకుపడ్డారు. నిద్రపోతున్న మన సైనికులపై గ్రెనేడ్ల వర్షం కురిపించారు. ఆ మంటల్లో 19 మంది భారతీయులు వీరమరణం పొందారు. దేశం మొత్తం షాక్లోకి వెళ్ళింది. ప్రజల గుండెల్లో దుఃఖం, అంతకంటే మిన్నగా తీవ్రమైన కోపం రగిలిపోతూనే ఉంది. ఇంకెన్నాళ్ళు ఈ ఘాతకాలు భరించాలి అంటూ దేశం మొత్తం ఒకటే నినాదం చేసింది, ప్రతీకారం కోసం. ఆ నినాదం కోసమే ఎన్నో విధాలుగా నిరసనలు తెలియపరుస్తూ వాళ్ళ యొక్క బాధను తెలియపరుస్తూనే ఉన్నారు ప్రభుత్వానికి. ఇలా తెలియపరుస్తున్న సమయంలో భారతదేశం కేవలం ఖండనలతో సరిపెట్టుకోలేదు. శత్రువు ఊహించని విధంగా కోలుకోలేని దెబ్బ కొట్టాలని ఢిల్లీలోని వార్ రూమ్లో మీటింగ్ నిర్ణయించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇండియన్ ఆర్మీ చీఫ్ నేతృత్వంలో ఒక రహస్య ఆపరేషన్ రూపుదిద్దుకుంది. లక్ష్యం ఒక్కటే. పారాఎస్ఎఫ్ అంటే ఇండియన్ ఆర్మీ చరిత్రలోనే గొప్ప కమాండోలు. వీరు ఎటువంటి సమయాల్లోనైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా తమ యొక్క నేర్చుకున్న స్కిల్స్తో శత్రువుని మట్టుపరచడంలో ఎంతో మిక్కిలి శిక్షణ పొందిన వ్యక్తులు. వీరి జోలికి వస్తే చావు తప్ప ఇంకేమి. అలాంటి లాంచ్ ప్యాడ్లను, పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి భారత ప్రభుత్వం పారా స్పెషల్ ఫోర్సెస్కు ఆర్మీ చీఫ్ నిర్ణయించారు. సెప్టెంబర్ 28 రాత్రి సమయం, దాదాపు అర్ధరాత్రి 12 గంటలు. ఆకాశంలో మబ్బులు, చుట్టూ దట్టమైన అడవి. 2 నుండి 3 కిలోమీటర్ల లోపలికి చొరబడ్డారు. శ్వాస పీల్చినా శబ్దం రానంత నిశ్శబ్దం. కేవలం రాత్రి సమయంలో ఎవరికీ కనిపించకుండా వారికి మాత్రమే కనిపించేటట్లు నైట్ విజన్స్, నైట్ గూగుల్స్ మొత్తం అమర్చుకొని వాటితోనే వాళ్ళు ప్రయాణం చేశారు. కేవలం వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క లక్ష్యం శత్రువుల్ని మట్టుబెట్టడమే. అలానే ఎంతమంది అయితే వెళ్ళారో వారందరూ తిరిగి వారి స్థావరాలకు చేరుకొని మన దేశ గౌరవాన్ని నిలబెట్టాలని ఒక ఉద్దేశంతో అందరూ ముందుకు అడుగులు వేశారు. ఎవరికీ తెలియదు ఎప్పుడు ఏం చేస్తారో, ఏం జరుగుతుందో అని. కానీ ఒక్కసారిగా మన పారా కమాండోలు ఆ యొక్క పాకిస్తాన్ యొక్క లాంచ్ ప్యాడ్లోకి ఉగ్రదాడి చేసి మొత్తం నేలమట్టం చేద్దామన్న ఉద్దేశంతో ఎవరైతే కనిపిస్తారో, ఎక్కడైతే ఎవరు కనిపిస్తారో అందరినీ గ్రెనేడ్లతోటి, వెపన్స్ తోటి హుటాహుటిగా ఒకటే ఫైరింగ్ చేస్తూనే ప్రతి ఒక్క ఉగ్రవాదిని నేలమట్టం చేసి మన యొక్క దేశాన్ని కాపాడదామన్న ఒక ఉద్దేశంతో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎలా అయితే మన దేశంలోని మన జవాన్లు ఎలానే చంపారో అలానే వాళ్ళ దేశంలోకి మనం చొరబడి వాళ్ళ యొక్క ఉగ్రవాదుల రూపాలన్నింటినీ నేలమట్టం చేసి ఉగ్రవాదం అనే పేరు లేకుండా చేయటానికి పూనుకున్న ఈ యొక్క ఆపరేషనే ఉరీ ఆపరేషన్. దీన్ని ప్రభుత్వం ఎంతో రహస్యంగా ఉంచింది. ఎప్పుడైతే అది జరిగి వచ్చిందో ఉరీ సర్జికల్ స్ట్రైక్ చేసామని మన భారత ప్రభుత్వం అఫీషియల్గా మన దేశమే కాదు ప్రపంచమంతటా రిలీజ్ చేసింది. దీన్ని చూసి మన దేశస్తులే కాకుండా మిగతా దేశపోళ్ళందరూ ఎంతో గర్వపడి ఇలానే తగిన శాస్త్ర చేశారని చెప్పుకున్నారు. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఒంగోలు